నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు, పక్కన వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అంటే మన వల్ల కాదులే, మనకు కుదరదులే, సో అలాంటి అండర్ ఎస్టిమేషన్స్ వద్దు. ఆ నమ్మకంతో మనం చేయగలము, మనం ప్రయత్నిద్దాము అన్న నమ్మకంతో చేస్తే మనం గెలుపొందే అవకాశం ఉంటుంది. ఆ కంటెక్స్లో ఈ కొటేషన్ ప్లస్ ఇవాళ ఇది బాగా ట్రెండింగ్లో ఉంది మనకి, నెవర్ అండర్ ఎస్టిమేట్ ఇండియన్స్ అని, దాన్ని రెఫరెన్స్గా తీసుకొని ఈ కొటేషన్ ఇచ్చానండి. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. అది ఇంపార్టెంట్. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన చుట్టూ 1000 మంది అబ్బా నువ్వు హీరోవి, అబ్బా నువ్వు ఇది అది ఇది అని చెప్తున్నా మన మీద మనకు నమ్మకం లేదనుకో, అంతా వేస్టే, అంతా బయటే. లోపల మన మీద మనకు నమ్మకం ఉండాలి. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క అటానమీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి? 2012 యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ అండి. చూడండి, సుప్రీంకోర్ట్ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయాలి. అవునా? కన్సల్ట్ చేయాలా? ఎస్, కన్సల్ట్ చేయాలి. సిజేఐ కూడా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ప్రస్తుతానికి 4 ఎమినెంట్ జడ్జెస్ని కన్సల్ట్ చేసిన తర్వాత లిస్ట్ పంపిస్తారు. ఒకటోది కరెక్టే, అది అటానమీని మెయింటైన్ చేయడానికి. రెండోది చూడండి, సుప్రీంకోర్టు జడ్జెస్ని ఓన్లీ సిజేఐఏ రిమూవ్ చేస్తారు. ఎవరు రిమూవ్ చేస్తారండి? పార్లమెంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు, సిజేఐ కాదు. సో రెండో స్టేట్మెంట్ తప్పు. మూడోది చూడండి, శాలరీస్ అనేటటువంటివి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఛార్జ్ చేయబడతాయి. ఓటింగ్ అనేది అవసరం లేదు శాలరీస్ పెంపుదలకి. అవునా కాదా? ఎస్. సో దానివల్ల కూడా అటానమీ ఉంటుంది. అంటే ఇష్టం వచ్చినట్టుగా గవర్నమెంట్ తగ్గించలేదు. నాలుగోది చూడండి, అన్ని అపాయింట్మెంట్స్, సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆఫీసర్స్, స్టాఫ్ అన్ని అపాయింట్మెంట్స్ గవర్నమెంటే చేపడుతుంది అంటున్నారు. గవర్నమెంట్ చేపడుతుందా? లేదు. ఈ ఆఫీసర్స్, స్టాఫ్ వీళ్ళందరి యొక్క అపాయింట్మెంట్స్ని సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే చూస్తారనమాట. సో అందువల్ల నాలుగోది కూడా తప్పు. ఏది కరెక్టో చెప్పమన్నారు. ఆన్సర్ ఏ 1, 3 ఓన్లీ. రెండో క్వశ్చన్ చూడండి, మనీ బిల్ అనేటటువంటిది లోక్సభ నుంచి రాజ్యసభకు వెళ్ళినప్పుడు రాజ్యసభ దాన్ని అమెండ్ చేసి వెనక్కి పంపిస్తే ఏమవుతుంది? ఒకటోది, లోక్సభ అనేటటువంటిది ఆ బిల్ని ప్రొసీడ్ అవ్వచ్చు. దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా రాజ్యసభ పంపించిన రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రొసీడ్ అవ్వచ్చు. రెండోది, లోక్సభ అనేటటువంటిది ఆ బిల్ని ఫర్దర్గా కన్సిడర్ చేయలేదు. మూడోది, లోక్సభ అనేటటువంటిది ఆ బిల్లుని మళ్ళీ రాజ్యసభ యొక్క రీకన్సిడరేషన్కి పంపించవచ్చు. నాలుగోది, ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ని మరి అమలు చేయొచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సిట్టింగ్కి పిలవచ్చు. అవునా? కాదు. ఆర్డినరీ బిల్ మిగిలిన వాటిలో ఉంటుంది, కానీ మనీ బిల్లో జాయింట్ సిట్టింగ్ ఉండదు. తీసేయండి. లోక్సభ మళ్ళీ పంపించాల్సిన అవసరం లేదు. తీసేయండి. లోక్సభ కెన్ నాట్ కన్సిడర్, ఆ బిల్లుని కన్సిడర్ చేయలేదా? చేయగలదు. తీసేయండి. ఆన్సర్ ఏమవుతుంది? ఏ. అంటే రాజ్యసభ ఆ బిల్లుకి రకరకాల అమెండ్మెంట్స్ చేసి పంపించినా వాటిని యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు, చేయకుండా కూడా దాన్ని అలాగా మరి పాస్ చేయొచ్చు. లోక్సభ అనేటటువంటిది దాన్ని పాస్ చేయొచ్చు. సో అందువల్ల ఆన్సర్ ఏ అవుతుంది. మరి వాళ్ళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి రీసెంట్గా జరిగినటువంటి బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించినటువంటిది. ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేటటువంటిది ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగేటటువంటి టెస్ట్ క్రికెట్ అన్నమాట. మరి మన 2 క్రికెటర్స్ నేమ్స్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ మరియు మన ఇండియన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్, వీళ్ళిద్దరి పేరు మీదుగా బార్డర్ గవాస్కర్ ఆ ట్రాఫీని మనం కండక్ట్ చేస్తున్నాం. రీసెంట్గా జరిగినటువంటి ఈ దీంట్లో మన ఇండియా విన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన వాళ్ళు ఆస్ట్రేలియాలో కదా విన్ అయ్యారు. సో ఆస్ట్రేలియా యొక్క జాగ్రఫీ ఏంటి, ఈ గబ్బా అనేటటువంటి ఈ స్టేడియం ఎక్కడుంది, ఇదంతా మనము మార్నింగ్ ఒక వీడియో చేసామండి. ఆస్ట్రేలియా యొక్క జాగ్రఫీని చదువుకుంటూ ఒకసారి అది చూస్తారా? నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ చదువుతాము, ఎథిక్స్లోనూ చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించవచ్చండి. ఎథిక్స్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లేదా ఎమినెంట్ పర్సనాలిటీస్ అనే ఒక టాపిక్ ఉంటుంది అక్కడను, ప్లస్ విమెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లోను కూడా. సో వి శాంత, ఈవిడ క్యాన్సర్ రీసెర్చ్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో ఎన్నో సంవత్సరాలుగా
ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆమె ఒకే ఒక సింగిల్ రూమ్లో ఆ హాస్పిటల్కి దగ్గరలోనే నివసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, ఆవిడ చేసే జాబ్కి సర్వీస్, పబ్లిక్ సర్వీస్ అనేటటువంటిది మైండ్లో ఉండడము, చాలా తక్కువ కాస్ట్కే మరి క్యాన్సర్ ట్రీట్మెంట్ అఫోర్డబుల్గా అందించే దాంట్లో ఈవిడ యొక్క రోల్ అనేటటువంటిది ఉంది. ఆమెకి రామన్ మగ్సెసే అవార్డు, పద్మశ్రీ మరియు పద్మ విభూషణ్ అవార్డ్స్ ఆవిడ సొంతం చేసుకున్నారు. మరి నిన్న చనిపోవడం జరిగింది, అందుకని ఈ ఆర్టికల్ వచ్చింది. సో మనము ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటే, ఒకటి మనకి ఇన్స్పిరేషన్ పర్సనల్గా, రెండు మనకి ఎథిక్స్లోను, ఎస్సేలోను, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలోను ఇలాంటి వాటిలో ఎగ్జాంపుల్స్గా రాయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి చదవండి. డాక్టర్ వి శాంత. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి ఫార్మర్ ప్రొటెస్ట్ అనే దానికి సంబంధించినటువంటిది. ఇదిగో January 26 రోజు మేము కూడా ట్రాక్టర్ ర్యాలీ చేపడతాము అని చెప్తున్నారు. సో దాన్ని ఆపాలి అని సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు దాన్ని ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో అసలు ఏంటి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఆ ఫామ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవైనా అమెండ్మెంట్స్ కావాలంటే చేస్తాము, సూటబుల్ అమెండ్మెంట్స్ చేస్తాము అన్నది గవర్నమెంట్ యొక్క స్టాండ్. ఫార్మర్స్ ఏమో లేదు, దాన్ని రిపీల్ చేయాలి, మొత్తానికే తీసేయాలన్నది ఫార్మర్ స్టాండ్. మరి ఎప్పటికీ సమస్య తెగుతుంది? ఏ విధంగా దీనికి సొల్యూషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అన్నటువంటిది పవర్లో ఉన్నప్పుడు అసలు ప్రొటెస్ట్ జరుగుతుంది అంటే ఏ కంటెక్స్లో జరుగుతుంది ఏంటి అన్నది గమనించాలి. అంతేగాని అపోజిషన్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి తీసుకొచ్చారు, లేదా ఖలిస్తాన్ అనేది పంజాబ్ మూమెంట్, సో సపరేట్ పంజాబ్ అనమాట. సో ఖలిస్తానీ మూమెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ చైనా వాళ్ళు ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చున్నారు. ఇలా రకరకాలుగా ఆ ఫార్మ్ మూమెంట్స్ని బ్యాట్ చేయడం కోసం ప్రయత్నించడం కంటే కూడా అసలు ఆనెస్ట్గా మనకి ఏవైతే టాక్స్ జరపాలో ఆనెస్ట్ టాక్స్ అనేటటువంటివి జరపాలి. ఇక్కడ ఓన్లీ చట్టాలకు సంబంధించే కాదండి, ఇప్పుడున్నటువంటి టైంలో ఓవరాల్ అమెండ్మెంట్స్ ఓవరాల్గా అగ్రికల్చర్ని రివ్యూ చేసేటటువంటి సిచ్యువేషన్ అనమాట. మనకు అగ్రికల్చర్కి సంబంధించి మనకి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ అని ఉంది. ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ని పరిగణలోకి తీసుకోవడము ఇలాంటివన్నీ చెయ్యాలి. ఇప్పుడు చూడండి, ఈ చట్టాలను ముందుగా ఆర్డినెన్స్ రూపంలో పాస్ చేశారు. అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అంత త్వరితగతిన ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు చేయాలి? ఎమర్జెన్సీ కండిషన్స్లో చేస్తారు. పార్లమెంట్ మీట్ అవ్వట్లేదు, చాలా అత్యవసరమైనటువంటివి కాబట్టి చేయాలి అని. కానీ ఇలాంటి పెద్ద రిఫార్మ్స్ అనేటటువంటివి ఏవైతే ఉంటాయో అలాంటి రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు కన్సల్టేషన్స్ చేపట్టకుండా ఇలా చేయడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడైనా సరే డైలాగ్ అనేది ఆనెస్ట్గా ఉండాలి, వాళ్ళని బ్యాట్ చేయడం కంటే కూడా. అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీలో చదువుకుంటాం. ఇక్కడ జ్యుడిషియరీ అనేటటువంటిది ఏ విధంగా ఇండివిజువల్ యొక్క రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ గురించి డెసిషన్స్ తీసుకుంటుంది అన్నదానికి సంబంధించిందండి. ఇది కొద్దిగా పొలిటికల్ క్రిటిసిజం ఉంది, బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేటటువంటిది ప్రతి ఒక్క ఇండివిజువల్కి లైఫ్ మరియు లిబర్టీ అనేటటువంటి రైట్స్ని ఇవ్వడం జరిగింది, అవునా, మన రాజ్యాంగం ప్రకారం. మరి ఈ కంటెక్స్లో సుప్రీంకోర్టు ఎందుకని కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని ముందుకొస్తుంది, మిగిలిన వాళ్ళకి సంబంధించి డిలే చేసుకుంటూ పెండింగ్స్ పెట్టుకుంటూ వస్తుంది? ఇక్కడ రీసెంట్గా అర్నబ్ గోస్వామికి సంబంధించిన ఇష్యూ మాట్లాడుతున్నారండి. అది 2 months బ్యాక్ నవంబర్లో అట్లా అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేయగానే ఒక్కరోజు లోపలే బెయిల్ ఇవ్వడానికి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ వైలేట్ చేస్తుంది, మేము అలా చూస్తూ ఊరుకుండము అన్నప్పుడు, మరి రీసెంట్గా ఎన్నో కేసెస్లో గ్యాంగ్ రేప్ కేసు కానివ్వండి, కేరళ జర్నలిస్ట్ కేసులో కానివ్వండి, ఎందుకని సుప్రీంకోర్టు ఇలా చూడలేకపోతుంది? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంది, దాని పేరు రూల్ ఆఫ్ లా. అంటే చట్టం ముందు అందరూ సమానులే. అది డబ్బున్నవాడైనా డబ్బు లేని వాళ్ళైనా, అది బాగా సోషల్గా ఈ రికగ్నిషన్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, ఎవరైనా సరే చట్టం ముందు సమానులే అని చెప్పేది రూల్ ఆఫ్ లా. మరి సుప్రీంకోర్టు అనేటటువంటి వివిధ కేసుల్లో ఇలా చెప్తుంటే ప్రజలకి రూల్ ఆఫ్ లా మీద కానీ సుప్రీంకోర్టు మీద కాన్ఫిడెన్స్ కానీ ట్రస్ట్ కానీ ఉంటాయా? ఆర్ జ్యుడిషియరీ మీద కాన్ఫిడెన్స్ కానీ ట్రస్ట్ కానీ ఉంటాయా? సుప్రీంకోర్టు ఇలాంటి డీవియేషన్స్ నుంచి బయటకు వచ్చేసేయాలి, రూల్ ఆఫ్ లాని ప్రైమరీ ప్రిన్సిపల్గా ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. చూడాలి, ఈ ఆర్టికల్ నుంచి మనం 2 ప్రిలిమ్స్ పాయింట్స్ నేర్చుకోవాలి.
ఒకటి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, 2 రూల్ ఆఫ్ లా ఉండాలి, కాన్ఫిడెన్స్ అనేటటువంటిది జనరేట్ చేయాలి అన్నది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా నేపాల్ రిలేషన్స్ అన్న కంటెక్స్లో మనం చదువుకుంటాం. ఇక్కడ మన 2 దేశాల మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవి మనకందరికీ తెలుసు. ఆ బార్డర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయాలి అన్నటువంటిది. సో మనం మొన్న చదువుకున్నాం. ఈ ఇండియా నేపాల్ రిలేషన్స్కి సంబంధించి కాలపాని అనేటటువంటి ఏరియా దగ్గర డిస్ప్యూట్ ఉంది. ఈ కాలపాని ఏరియా డిస్ప్యూట్ మీద ఒక కంప్లీట్ వీడియోనే కూడా మనం రికార్డ్ చేశాము. సరే, ఇంతకీ ఈ కాలపాని ఏరియా ఏంటి, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇది మన నేపాల్. దీనికి సంబంధించి ఇటు సైడ్ మనకి ఉన్నటువంటి ఉత్తరాఖండ్, దీంట్లో ఈ కాలపాని అనేటటువంటి ఏరియా ఉంది. సో ఇక్కడ లిపు లేక్ అనేటటువంటి మౌంటైన్ పాస్, లింపుదారియా అనేటటువంటి ప్లేస్, ఈ 3 కనిపిస్తున్నాయి. మనమేమంటామంటే ఇదిగో కాళీ అనేటటువంటి రివర్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఈ రివర్ డైరెక్షనే, ఈ రివర్ ఫ్లోనే మన 2 దేశాల మధ్య బార్డర్. అది మనం సుగాలి అనేటటువంటి దానికి చేసుకున్నటువంటి సుగాలి ట్రీటీలో కూడా అదే కదా మాట్లాడింది, అది మనం చెప్పేది. కానీ నేపాల్ ఏమంటుంది, లేదు ఇక్కడి నుంచి ట్రిబ్యూటరీ వస్తుంది లింపుదారియా నుంచి, సో ఆ ట్రిబ్యూటరీని బౌండరీగా తీసుకుంటే ఈ ప్రాంతం అంతా మాదే అవుతుంది అన్నది నేపాల్. సో అక్కడ గొడవలు వచ్చాయి. లాస్ట్ ఇయర్ వాళ్ళ యొక్క మ్యాప్లో మార్పు చేసుకొని మరి దాన్ని వాళ్ళ మ్యాప్లో పెట్టుకోవడం జరిగింది. అలా బార్డర్ డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడు వాళ్ళ దేశంలో పొలిటికల్ క్రైసిస్, వాళ్ళ దేశంలో ప్రైమ్ మినిస్టర్ సడన్గా తను రిజైన్ చేసేసి మధ్యంతర ఎన్నికలకి వాళ్ళ ప్రెసిడెంట్ని అడగడం జరిగిందనమాట. అలా పొలిటికల్ క్రైసిస్లో ఉంది నేపాల్ అనేది. అటు పొలిటికల్లీ లాస్ట్ ఇయర్ అంతాను కొన్ని గొడవలు జరిగాయి. ఈ బార్డర్ డిస్ప్యూట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని రావడం వల్ల, ప్లస్ చైనాతో క్లోజ్గా ఉండడము, చైనా యొక్క 1 బెల్ట్ 1 రోడ్ అనే ప్రాజెక్ట్లో పార్ట్ అవ్వడము, దీనివల్లను మనకి ఇష్యూస్ ఉన్నాయి. బట్ మనం ఎప్పుడూ కూడా నైబర్హుడ్ అనేటటువంటి దానికి సంబంధించి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అన్నటువంటిదే మనం ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాము. ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి సంబంధించి నేపాల్ కానీ భూటాన్ కానీ మన నైబర్స్ అందరికీ కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అన్నదే ఆ పాలసీ యొక్క ఉద్దేశం. అలాంటి సందర్భంలో నేపాల్తో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని తగ్గించుకోవాలి, అది ఇక్కడ మనం చెప్తున్నది. అది ఎలా తగ్గించాలి మరి? 2 దేశాలు డిప్లొమసీ ద్వారా మాట్లాడుకోవడం అనేటటువంటిదే వే ఫార్వర్డ్. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. డీప్ ఫేక్ అంటున్నాం. డీప్ ఫేక్ అంటే ఏంటి? మనకి ఫేక్ న్యూస్, ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి తెలుసు, అవునా? ఎస్పెషల్గా ఈ సోషల్ మీడియా ఇది వచ్చిన తర్వాత ఫేక్ న్యూస్ ఇదంతా కూడా కామన్ అయిపోతూ వచ్చిన సిచ్యువేషన్ అన్నమాట. ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం ఇదంతా జరుగుతుంది. వాటిలో డీప్ ఫేక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, దీన్ని ఉపయోగించి అసలు చాలా పోలిక లేని విధంగా ఫేక్స్ని క్రియేట్ చేయడం అన్నమాట. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డీప్ లెర్నింగ్ ఇది ఒక టెక్నాలజీ అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండేటటువంటి డీప్ లెర్నింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించి ఈ విధంగా ఫేక్స్ని క్రియేట్ చేసి వాటిని నమ్మే విధంగా చేయడం. సో ఆ విధంగా డీప్ లెర్నింగ్ ద్వారా ఫేక్స్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం డీప్ ఫేక్స్ అంటున్నాము. మరి ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ ఎంతవరకు రెస్పాన్సిబుల్ ఈ డీప్ ఫేక్స్ని తీసే దాంట్లో అన్నది క్వశ్చన్. మనం లాస్ట్ క్లాస్లో గుర్తుందా, కమ్యూనికేషన్స్ డీసెన్సీ చట్టము 1996 సెక్షన్ 230 USA యొక్క చట్టం అనుకున్నాం. దాని కింద ఇంటర్మీడియరీస్, ఫేస్బుక్ కానీ ఈ గూగుల్ కానీ ట్విట్టర్ కానీ ఇవేవి రెస్పాన్సిబుల్ కాదు. కంటెంట్ ప్లేస్ చేసేవాళ్ళు, రిసీవ్ చేసేవాళ్ళు వీళ్ళు మాత్రమే, అంతేగాని ఈ ప్లాట్ఫామ్ అనేది రెస్పాన్సిబుల్ కాదన్నది ఈ చట్టంలో చెప్పింది. మరి అలా ఉన్నప్పుడు ఈ డీప్ ఫేక్స్ అనేవి పెరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా మరి దాన్ని ఎదుర్కోవాలి, అది ఇప్పుడు క్వశ్చన్. ఇక్కడ చూడండి, డీప్ ఫేక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న ఒక టూల్ డీప్ లెర్నింగ్ని యూజ్ చేసి ఫేక్ ఇమేజెస్, ఫేక్ వీడియోస్ ఇవన్నీ తయారు చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఫేక్ ఇమేజెస్ తయారు చేయడానికి కానీ కొన్ని పాజిటివ్ వాటికి కూడా వాడుతున్నారు. కస్టమర్స్ డిఫరెంట్ ఇవి ఉండాలి కదా, సో ఫేస్ ఒక్కటి మార్చడము, అంతే, మోడల్స్ ఫేస్ ఒక్కటి మార్చడము, సో అట్లా డిఫరెంట్గా దీన్ని వాడుతున్నారు. కానీ
మిస్ఇన్ఫర్మేషన్కి వీటికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది, నెగిటివ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈ టైంలో ఏం చేయాలి? ఒకటి, గవర్నమెంట్ సైడ్ నుంచి రెగ్యులేషన్ ఉండాలి. అసలు మనకి ఇండియాలో ఈ డేటా రెగ్యులేషన్, డేటా ప్రైవసీకి సంబంధించి ఒక చట్టం కూడా లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఉంది, కానీ అది పూర్తిగా దీనికి వర్తించదు. సో ప్రాపర్ రెగ్యులేషన్ అనేటటువంటిది ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఆర్ టెక్నాలజీ టూల్స్ను ఉపయోగించి ఏది డీప్ ఫేకో ఏది కాదో కనుక్కోవాలి. టెక్నాలజీ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటారు, అవునా? చూడండి, టెక్నాలజీ అనేటటువంటిది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటే రెండు వైపులా పదున్నటువంటి కత్తి అని చెప్తాం. సో టెక్నాలజీ ఇది డీప్ ఫేక్స్ని క్రియేట్ చేస్తుంది. అదే టెక్నాలజీని ఉపయోగించి ఏది ఫేక్ ఏది కాదని కనుక్కోవచ్చు కదా. సో అది. మూడోది, ఎప్పుడైనా సరే ఏదైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు అట్లా ఏది ఫేక్ ఏది కాదు అని అసర్టైన్ చేసుకున్న తర్వాతే మరి పంపించాలి. సో దానికోసం అవేర్నెస్ అనేది ఉండాలి. ఈ విధంగా మనం డీప్ ఫేక్స్ మీద ఫైట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బడ్జెట్ సెషన్లో క్వశ్చన్ అవర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అదేంటి, ప్రతి సెషన్లోనూ ఉంటుంది కదా, మరి స్పెసిఫిక్గా క్వశ్చన్ అవర్ అనేది ఉంటుంది అని అంటున్నారేంటి? అది చూద్దాం. అసలు ఇంతకీ కొంతమందికి ఈ బడ్జెట్ సెషన్ ఏంటి, ఈ క్వశ్చన్ అవర్ ఏంటి అని డౌట్ వస్తూ ఉంటుందండి. మన పార్లమెంట్ అనేటటువంటిది లేదా మన లెజిస్లేచర్, రాష్ట్రం లెవెల్లో అయితే స్టేట్ లెజిస్లేచర్ అంటారు, సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ అంటాం. మరి మన పార్లమెంట్కి సంబంధించినటువంటి చట్టసభలు ఏవైతే ఉన్నాయో అవి మీట్ అవుతూ ఉంటాయి. జనరల్గా మనకి బడ్జెటరీ సెషన్ అని, మాన్సూన్ వర్షాకాలము, మరియు వింటర్ సెషన్ అంటాం, శీతాకాలం సెషన్స్, 3 సెషన్స్ ఉంటాయి. మనకి కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఈ 3 సెషన్స్ ఉండాలి అని వాటి పేర్లు రాయడము అవేమీ లేవండి. మన కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి? ఏ రెండు సెషన్స్ మధ్య అయినా 6 నెలలకు మించకుండా గ్యాప్ రాకూడదు. అంటే 6 నెలలు గ్యాప్ కంటే ఎక్కువ రాకూడదు 2 సెషన్స్ని కండక్ట్ చేయడంలో. మనకి 12 నెలల కాలంలో 3 సెషన్స్ని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ రూల్ అనేది మనం ఏమీ పోగొట్టట్లేదు. అయితే క్వశ్చన్ అవర్ అంటే ఏంటి అంటే, ఒక పర్టికులర్ టైంని అలొకేట్ చేసి ఆ పర్టికులర్ టైంలో మినిస్టర్స్ని వాళ్ళని క్వశ్చన్స్ అడగచ్చు. పార్లమెంటరీ మెంబర్స్ క్వశ్చన్స్ అడగచ్చు అన్నమాట. అది స్పెసిఫిక్గా క్వశ్చన్ అవర్ అని అంటాం. జనరల్గా ఏ సెషన్ స్టార్ట్ అయినా ఆ రోజు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ క్వశ్చన్ అవర్తో మొదలవుతుంది. అయితే లాస్ట్ మరి మాన్సూన్ సెషన్లో అప్పుడు COVID-19 ఉండింది కాబట్టి దాని యొక్క ప్రికాషన్గా క్వశ్చన్ అవర్ని సస్పెండ్ చేశారు. అందుకని ఇప్పుడు బడ్జెట్ సెషన్లో ఫుల్గా జరుగుతుంది, క్వశ్చన్ అవర్ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ అండి పాలిటీలో ఈ పదాలు. క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, బడ్జెటరీ సెషన్ అంటే ఏంటి? బడ్జెటరీ సెషన్ అనేటటువంటిది మరి ఫస్ట్ సెషన్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఏ సెషన్ అయినా సరే ఎవరు పిలుస్తారు? మీట్ అవ్వండి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిలవాలి, రైట్? సమ్మన్ అని పిలుస్తారు దాన్ని, ఇంగ్లీష్లో సమ్మనింగ్ అంటే రండి, మీటింగ్కి రండి అని పిలవాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి అయితే. అదే స్టేట్ లెవెల్ అయితే గవర్నర్ ఆ రోల్ ప్లే చేస్తారనమాట. నెక్స్ట్ ఆర్టికల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా మరియు నైబర్హుడ్. మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో చూడండి, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్. సో వీటన్నిటికీ వాళ్ళందరికీ కూడా మనము COVID-19 వ్యాక్సిన్స్ని పంపించడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. అయితే పాకిస్తాన్ అనేది ఏ విధంగా మనల్ని రిక్వెస్ట్ చేయలేదు, మాకు కావాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి అది లేదు. ఇమ్మీడియట్ బేసిస్లో భూటాన్ మరియు మాల్దీవ్స్, సో వీళ్ళిద్దరికీ పంపిస్తున్నాము. ఇక్కడ గమనించాలండి, వాళ్ళు కొనుక్కోవట్లేదు మన దగ్గర నుంచి, మనమే గ్రాంట్ రూపంలో పంపిస్తున్నాము. గ్రాంట్ లేదా ఎయిడ్ అంటే ఫ్రీగా పంపిస్తున్నాం. ఉన్న పాపులేషన్ మొత్తానికి కాదండి, కొన్ని వ్యాక్సిన్స్, కొన్ని డోసెస్ అనేవి పంపిస్తున్నాం అన్నమాట. చూడండి, భూటాన్కి వచ్చేటప్పటికి 7.6 lakh. సో అంత దానికి సంబంధించి 10 lakh డోసెస్ అనేటటువంటివి పంపించబోతున్నాము అని చెప్తున్నారు, రైట్? గ్రాంట్ ఆర్ ఎయిడ్గా పంపిస్తున్నాయి. ఎందుకండి, మనకేమి అవసరం? మన వాళ్ళకి మనం ఇచ్చుకుంటే సరిపోద్ది కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ మన డబ్బులు ఖర్చు పెట్టి మరి వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం, కంపెనీస్ మనకి ఫ్రీగా ఇవ్వవు కదా. ఎందుకని? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, డిప్లొమసీ అంటాం. నైబర్హుడ్ కంట్రీస్ మనకి ఫస్ట్ అని, దీన్నే వ్యాక్సిన్ డిప్లొమసీ. వ్యాక్సిన్స్ ద్వారా సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడం అన్నమాట, వ్యాక్సిన్ డిప్లొమసీ అంటాం. చైనా అనేది మేమందరికంటే ముందుగా వ్యాక్సిన్ని తయారు చేస్తున్నాం అది ఇదని చెప్పింది,
కానీ ఇప్పటివరకు చైనా యొక్క వ్యాక్సిన్ని వాళ్ళ దేశంలోనూ పెద్ద ఎత్తున ఇవ్వలేదు. మిగిలిన దేశాల కంటే ఎటు వెళ్ళలేదు. మరి సౌత్ ఏషియాలోనే ఇంత లార్జ్ స్కేల్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని జరిపింది మన ఇండియానే. ప్లస్ మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా మనం పంపిస్తున్నాం. ఇది దేనికి సింబాలిక్గా మనం చెప్పచ్చు? మన యొక్క టెక్నాలజీ మరియు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకున్న స్ట్రెంగ్త్ని ఇది సూచిస్తుంది, అంతేనా? సో ఆ విధంగా వ్యాక్సిన్ డిప్లొమసీ కోసం ఇలా పంపిస్తున్నాం అన్నమాట. నెయిబర్స్కి ఆల్రెడీ కొన్నిటికి డిసైడ్ చేసాం, మిగిలినవి స్లోగా మిగిలిన కంట్రీస్ కూడా పంపిస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించినటువంటిది. ప్రైవసీ గోప్యత అని పిలుస్తాం. సో ఇండియా అనేటటువంటిది ఇండియన్ గవర్నమెంట్ వాట్సాప్ని అడగడం జరిగింది. ఇదిగో మీరు ఏవైతే ప్రైవసీ పాలసీలో చేంజెస్ తీసుకొని వచ్చారో వాటిని వెనక్కి తీసుకోండి అని అడగడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ మన కమెంట్స్లో కూడా అడిగారు. సింపుల్ పాయింట్స్ అండి, పెద్ద డిస్క్రిప్షన్ అక్కర్లేదు. వాట్సాప్ అనేది ఒక సోషల్ మీడియా యాప్, అవునా? మనం చాలా వరకు ఆ సోషల్ మీడియా యాప్ని పర్సనల్ కమ్యూనికేషన్ కోసం వాడుకుంటున్నాము. కమర్షియల్ అప్లికేషన్స్ కోసం కూడా రకరకాల బిజినెస్లు ఇవన్నీ సోషల్ మీడియా ఈ వాట్సాప్ ద్వారా, ప్లస్ ఆఫీసెస్ కూడా డాక్యుమెంట్ షేర్ చేసుకోవడానికి వాటన్నిటికీ వాడుతున్నాం. వీళ్ళు ఏమన్నారు? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏదైతే మరి మీరు మెసేజెస్ పంపిస్తారో మేము వాటిని చదవలేము. ఆ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేటటువంటిది మీకు ఉంటుంది, పంపించే వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళకే ఆ మెసేజ్ వెళ్తుంది అని చెప్పారు. దానికి సంబంధించి మరి పంపించే వాళ్ళు ఎన్నిసార్లు పంపిస్తున్నారు ఏంటి? మెటా డేటా అని అంటామండి. మెటా డేటా అంటే ఎవరి నుంచి ఎవరికి వెళ్తుందో తెలుస్తుంది. వాట్సాప్కి వాళ్ళు ఏం పంపించారో తెలియకపోవచ్చు, కానీ ఎవరి నుంచి ఎవరికి పంపిస్తున్నారు, ఎన్నిసార్లు పంపిస్తున్నారు, వాళ్ళు తిరిగి రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ కనిపిస్తాయి వాళ్ళకి. సో ఆ మెటా డేటాని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు రీసెంట్గా ప్రైవసీ పాలసీలో ఏముందంటే వాట్సాప్ అనేటటువంటి యాప్ ఏదైతే ఉందో అది ఫేస్బుక్ కంపెనీకి సంబంధించిందండి. ముందుగా ఇనీషియల్గా వేరే కంపెనీ ఫేస్బుక్ దాన్ని కొనుక్కుంది కొన్ని సంవత్సరాల క్రితం. సో ఇప్పుడు వాట్సాప్ ప్రైవసీ పాలసీలో మేము మా యొక్క మెటా డేటాని ఫేస్బుక్తో షేర్ చేసుకుంటాము అని అంది. అయితే అందరూ మా డేటా పోతే ఎట్లా అని. కానీ ఆల్రెడీ మనం ఫేస్బుక్లో ఉన్నాము, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అది కూడా ఫేస్బుక్కి సంబంధించింది, దాంట్లో ఉన్నాం. వాళ్ళు ఎలాగో మన డేటా తీసుకుంటున్నారు కదా, మరి వాట్సాప్ డేటా తీసుకుంటే ఏం అంత పెద్ద విషయం? కానీ నంబర్ ఆఫ్ పీపుల్ వాట్సాప్ని వాడుతున్న యూజర్స్ చాలా హ్యూజ్ కంపేర్ టు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. ప్లస్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మనం డాక్యుమెంట్ షేరింగ్ చేసుకోవడం అదేం చేయట్లేదు కదా, వాట్సాప్లో చేస్తున్నాం. సో అందుకోసం ఇది ఒక పెద్ద విషయం అయిందన్నమాట. సో ప్రైవసీ అనేది ఉండాలి కదా, ప్రైవసీ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్ కదా అన్నట్టు మనం అడుగుతున్నాం. ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్, దాన్ని వైలేట్ చేయొద్దు, అది మనం అడుగుతున్నటువంటిది. అయితే మన కంట్రీకేనా, మిగిలిన కంట్రీస్లో కూడా ఉందా? మనకి యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూరోపియన్ కంట్రీస్లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అనే ఉన్నాయండి. ఆ జనరల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ కింద ఈ ప్రైవసీ అప్డేట్ వాళ్ళకి అప్లైకబుల్ అవ్వట్లా, మనకే అవుతుంది. సో అందుకని మన గవర్నమెంట్ ఇదిగో మా ఐడెంటిటీ, మా యొక్క పీపుల్, మా డైవర్సిటీ, మా మార్కెట్ చూడండి, మీరు ఆ పాలసీని వెనక్కి తీసుకోండి అన్నట్టుగా ఇండియన్ గవర్నమెంట్ అడగడం జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళు ఫిబ్రవరి నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సిన అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని మేకి పోస్ట్పోన్ చేసుకున్నారు. బట్ ఆ తర్వాత ఏం డెసిషన్ తీసుకుంటారన్నది మనం వేచి చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. ఇండియా రష్యా రిలేషన్స్కి సంబంధించింది. మనం రష్యా నుంచి S-400 అనేటటువంటి మిజైల్ సిస్టమ్ని ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం. మరి దాన్ని ఎలా వాడాలో తెలియాలి కదా మన వాళ్ళకి, అవునా? సో అందుకోసం కొంతమందిని అక్కడికి పంపిస్తున్నాం ట్రైనింగ్కి. ఇది లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. దాన్ని ఎలా యూజ్ చేయాలి వీటన్నిటికీ సంబంధించి కొంతమందిని మనం ట్రైన్ చేయబోతున్నాం. అయితే ఇయర్ ఎండింగ్కి మనకి S-400 సిస్టమ్స్ వస్తాయి. కానీ USA ఏమో కాట్సా అనే చట్టం ఉంది, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని చెప్పేసి. అంటే అమెరికా యొక్క అడ్వర్సరీస్తో ఎవరైనా సరే ఇలాంటి అగ్రిమెంట్స్ చేసుకుంటే వాళ్ళ మీద మేము శాంక్షన్స్ విధిస్తాము అని వాళ్ళకు చట్టం చేసుకున్నారు. దాంతో మనల్ని ఇంతకుముందు బెదిరించారు కూడా, మీరు ఈ S-400 సిస్టమ్ని ఇంపోర్ట్ చేసుకున్నారంటే మీ సంగతి చూస్తామని. కానీ మనం అన్నాము మా యొక్క కంట్రీ యొక్క నేషనల్ ఇంట్రెస్టే మాకు ఇంపార్టెంట్ అన్నామన్నమాట. పట్టించుకోవట్లేదు. టర్కీ కూడా అంతే, USA చెప్పినా పట్టించుకోకుండా ఇంపోర్ట్ చేసుకున్నాం. మరొకసారి S-400 అంటే ఏంటో దానికి సంబంధించి కొద్దిగా బ్రీఫ్గా చూసేద్దామా?
చూడండి, S-400 అనేది ఎసెన్షియల్గా వేరే దేశం నుంచి ఏదైనా ఒక మిజైల్ వస్తూ ఉందనుకోండి. సో ఇక్కడ S-400 అనే దాంట్లో రకరకాల టెక్నాలజీస్ అన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. రాడార్స్ అనేవి ఉంటాయి. ఆ రాడార్స్ మన దేశంలోకి వస్తున్నటువంటి మిజైల్ని పసిగడుతుంది. అప్పుడే కంట్రోల్ సిస్టమ్కి సిగ్నల్ని పంపిస్తుంది. సిగ్నల్ పంపించగానే మిజైల్స్ అన్నిటినీ రెడీగా పెట్టుకుంటుంది. సో ఆ మిజైల్స్ని లాంచ్ చేస్తుంది. దాంట్లో మిజైల్స్ ఉంటాయి, కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, రాడార్స్ అన్నీ ఉంటాయి. సో ఈ మిజైల్ వెళ్ళి గాల్లోనే ఏదైతే మన దేశంలోకి ఎంటర్ అవుతున్న మిజైల్ ఉందో దాన్ని నిర్వీర్యం చేసేస్తాయి. భూమి మీద పడి అది నష్టం కలిగించకముందే గాల్లోనే దాన్ని నిర్వీర్యం చేయగలరు. అంటే అందుకే దీన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నాము. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటటువంటిది S-400 సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఇండిజినస్గా కూడా ఉన్నాయి. ఎందుకు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇండిజినస్గా కూడా ఉన్నాయండి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం, అది ఉంది. కానీ దాని యొక్క రేంజ్ అనేది తక్కువ దూరమే. ఇది లాంగ్ రేంజ్, ఎక్కువ దూరంలో ఉన్నటువంటి మిజైల్స్ని కూడా గుర్తించగలదు. అందుకోసం S-400 అనేటటువంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నాము. ఆల్రెడీ చైనా దగ్గర ఉంది ఈ సిస్టమ్, రష్యా నుంచి కొనుక్కుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. గ్లోబలైజేషన్ అంటున్నారు. మన నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఇండియా అనేటటువంటిది గ్లోబల్ ఎకానమీలో పార్ట్నర్గా ఉండాలి, గ్రోత్ అనేటటువంటిది పెరుగుతుంది దానివల్లన అని చెప్తున్నారు. సింపుల్గా గ్లోబలైజేషన్ మీనింగ్ తెలుసుకోవడం కోసం ఇది చూస్తున్నామండి. గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ఇంతకీ ప్రపంచీకరణ అంటాం. సో గ్లోబలైజేషన్ అంటే పీపుల్, మెటీరియల్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్, గూడ్స్, సర్వీసెస్ అన్నీ కూడా ఒక కంట్రీతో ఇంకొక కంట్రీ ఇంటర్లింక్ అయి ఉండడాన్నే గ్లోబలైజేషన్ అంటాం. సో ఇండియా అనేటటువంటిది మనకి ఎస్పెషల్లీ సర్వీస్ సెక్టార్లో స్ట్రెంగ్త్ ఎక్కువ. సో ఆ సర్వీస్ సెక్టార్లో మనకున్నటువంటి స్ట్రెంగ్త్ను ఉపయోగించుకొని బెటర్గా మూవ్ అవ్వాలి. సో అప్పుడే గ్లోబలైజేషన్ అనేటటువంటిది మనకి అడ్వాంటేజ్ అవుతుంది. మనం ఒక్కసారి ఎకానమీ బుక్ ఓపెన్ చేసుకొని గ్లోబలైజేషన్ అసలు అంటే ఏంటి, ఆ గ్లోబలైజేషన్కి సంబంధించి మనకి ఏ విధమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏ విధంగా దానివల్ల మనకు నష్టాలు జరిగాయి ఒకసారి చూస్తారా? వెరీ ఇంపార్టెంట్. గ్లోబలైజేషన్ అగ్రికల్చర్ మీద పాజిటివ్స్, నెగిటివ్స్. గ్లోబలైజేషన్ ఇండస్ట్రియల్ సెక్టార్ మీద పాజిటివ్స్, నెగిటివ్స్. గ్లోబలైజేషన్ సర్వీస్ సెక్టార్ మీద పాజిటివ్, నెగిటివ్, అట్లా మనం చూసుకోవాలి. మరి మన లాస్ట్ ఆర్టికల్ 5G మోడల్, 5th జనరేషన్ టెలికమ్యూనికేషన్లో 4G అని 5G అని ఇలా ఉంటాయి. ఇవి ఆల్రెడీ USA, చైనా, యూకేలో రకరకాల కంపెనీస్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాయి 5th జనరేషన్ టెలికమ్యూనికేషన్కి సంబంధించిన టెక్నాలజీని. వాటిలో ఇవి రెండు మేజర్లీ గొడవ పడుతున్నాయి అన్నమాట. చైనా, USA టెక్నాలజీని మేము సేల్ చేస్తామని. మరి మనకి ఇండియాలో ఇండిజినస్గా మన దేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి దేశీ 5G మోడల్ అంటున్నారు చూడండి. మనకి ఆల్రెడీ జియో చెప్పేసింది నేను 5G డెవలప్ చేస్తున్నానని చెప్పేసి. ఎనీవే దేశీ 5G మోడల్ అనేటటువంటిది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు. మనకి 5G అనేది సింపుల్గా చేసే పని ఏంటి అంటే చాలా ఫాస్ట్గా డేటా ట్రాన్స్మిషన్ చేస్తుందండి, అంతే. మేజర్ అడ్వాంటేజ్ ఫాస్టర్ కమ్యూనికేషన్ అనేది 5G టెక్నాలజీ వల్ల మనకి పాసిబుల్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇంతకీ ఫాస్టర్ కమ్యూనికేషన్ 5G టెక్నాలజీ ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి అన్ని రకాల రంగాల్లోనూ అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎక్కడైతే మనం ఇంటర్నెట్ సర్వీసెస్, డిజిటల్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నామో అవి మోర్ ఎఫిషియెంట్గా మారుతాయి. సో అది మన ఇండిజినస్ అయితే బెటర్గా ఉంటుంది అన్నది ఇక్కడ చెప్తున్న విషయం అండి. సరే, మన వాళ్ళు నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దామా? సో మ్యారేజ్ ఏజ్ని పెంచాలి అంటున్నారు కదా, దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అని అంటున్నారు. ఇక్కడ అనలైజ్ అన్నప్పుడు మీరు 2 ఆర్గ్యుమెంట్స్ రాయొచ్చండి. ఎందుకు పెంచాలో రాయొచ్చు, ఎందుకు పెంచకూడదో కూడా రాయొచ్చు. గుడ్. సో ఇక్కడ రీసెంట్గా కొంత స్టాటిస్టిక్స్తో మొదలుపెట్టారు. ఎందుకు మ్యారేజ్ ఏజ్ని పెంచాలి, దాంట్లో చూడండి లా కమిషన్ రిపోర్ట్ రాయడము, ఇవంతా గుడ్, బాగా రాశారు. అయితే కొంతమంది దీన్ని వద్దు అని చెప్తున్నారు. బట్ ఫైనల్గా ఏం చేయాలి అన్నటువంటిది ఇక్కడ రాశారు. ఫైనల్గా ఏం చేయాలండి, ఇంతగా పెంచాలా వద్దా, దానికి మీరు ఏ డెసిషన్ తీసుకుంటారో అది ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ ఇదిగో యూనియన్ మినిస్ట్రీ రీసెంట్గా కమిటీని వేసింది. సో ఎందుకని పెంచాలి,
చైల్డ్ మ్యారేజెస్ అనేటటువంటి వైలేషన్, కాబట్టి ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ గురించి మనం మాట్లాడట్లేదండి. 18 నుంచి 21కి ఎందుకు పెంచాలి, 18 అనేది చైల్డ్ కాదు, 21కే ఎందుకు పెంచాలి అన్నది క్వశ్చన్. సరేనా? ఇక్కడ ఒకసారి అది చూడండి. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.